प्रभुं विश्वनाथं जगन्नाथनाथं सदानन्दभाजम् भवद्भव्यभूतेश्वरं भूतनाथं शिवं शङ्करं शम्भुमीशानमीडे गणेरुण्डमालं तनौ सर्पजालं महाकालकालं गणेशादिपालम् जटाजूटगङ्गोत्तरं गैर्विशिष्यं शिवं शङ्करं शम्भुमीशानमीडे. నమస్తే, వెల్కమ్ టు MTR మసాలా అభిరుచి, పవర్డ్ బై సఫలా ఎడిబుల్ ఆయిల్స్. ఈ రోజు కార్తీక పౌర్ణమి. ముందుగా మీ అందరికీ కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు అండి. చూసారు కదా, నేను చక్కగా పూజ చేసేసుకున్నాను, ఉసిరికాయలతో దీపాలు పెట్టేసుకున్నాను. మరి మీరందరూ కూడా తెల్లవారుజామునే చక్కగా పూజ చేసేసుకుని ఇప్పుడు టీవీలో మన అభిరుచి కార్యక్రమంలో రాజుగా చేసి చూపించే వంటల్ని చూసి ట్రై చేయడానికి అందరూ రెడీగా ఉన్నారు కదా. సో మరి లేట్ చేయకుండా ఇవాళ కార్తీక పౌర్ణమి స్పెషల్స్ ఏంటో చూసేద్దామా? మన ఫస్ట్ సెగ్మెంట్ వంటలు, పిండి వంటలు. నమస్తే రాజు గారు. నమస్తే. సో ముందుగా మీకు కూడా కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ అండి. సో చక్కగా పూజ చేసేసుకున్నాము అండ్ మన ఆడియన్స్ అందరూ కూడా పూజ చేసుకుని రెడీగా ఉన్నారు ఇవాళ మన స్పెషల్స్ చూడడానికి. సో మరి ఈ రోజు ఎవరు ఇమెయిల్ చేశారో చూద్దాం. సరేనండి. ఓకే, సో సునీత గారు మెయిల్ చేశారు రాజు గారు వైజాగ్ నుంచి. ఓకే, తెలగపిండితో అంటే చాలా తక్కువ రకాల వెరైటీస్ చేసుకుంటూ ఉంటారు కదా, అండ్ దట్టు తెలిసిన వాళ్ళే కొంచెం దాన్ని ట్రై చాలా మంది కూడా తెలియదు అంటే దాన్ని ఎలా వాడాలో. అవును, సో ఇక్కడ తెలగపిండితో అంటే మనం రెగ్యులర్ గా వాడే కాంబినేషన్స్ కాకుండా ఏదైనా కొంచెం వెరైటీ కాంబినేషన్ తో ఐదర్ ఫ్రై గానీ కర్రీ గానీ చేసి చూపించమని అడుగుతున్నారు. ఓకే, కొంచెం డిఫరెంట్ గా అంటే చామదుంపతో చేసుకున్నామండి, ఫ్రై ఐటమ్ లాగా. సో ఈ తెలగపిండి కొంచెం అలా చల్లుకొని తీసుకుంటే కొంచెం క్రంచీగా టేస్టీగా చాలా బాగుంటుంది. సో తెలగపిండి చామదుంప ఫ్రై. ఓకే ఓకే, మరి తెలగపిండి చామదుంప ఫ్రై తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. తెలగపిండి చామదుంప ఫ్రై తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన చామదుంపలు 1/2 కిలో, తెలగపిండి 1/2 కప్పు, పోపు దినుసులు 1 టీ స్పూన్, వెల్లుల్లి రెబ్బలు 5, ఎండుమిరపకాయలు 2, తరిగిన పచ్చిమిరపకాయలు 2, ఉప్పు తగినంత, కారం తగినంత, పసుపు చిటికెడు, ధనియాల పొడి 1 టీ స్పూన్, జీలకర్ర పొడి 1 టీ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, నూనె, డీప్ ఫ్రై కి సరిపడా, కరివేపాకు 2 రెమ్మలు. ఓకే అండి, మరి కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా. రాజుగారు స్టార్ట్ చేద్దామా? ఓకేనండి. సో ఇక్కడ ముందుగా స్టవ్ ఆన్ చేసుకుందాం. ఓకే, సో డీప్ ఫ్రై చేసుకోవాలా? అవునండి. సో ఉడికించిన చామదుంపలు ఇలా ముక్కలుగా కట్ చేసి పెట్టేసుకున్నాను నేను. ఓకే, సో ఇవి మనం డీప్ ఫ్రై చేసుకోవాలి. ఓకే, సో డీప్ ఫ్రై చేసుకున్న తర్వాత ఇదంతా మనం పోపు వేసేసి తెలగపిండి ఇవన్నీ కూడా కొన్ని పొడులు మనం యాడ్ చేసుకుంటాం. ఓకే, సో జనరల్ గా మనం తెలగపిండి కాంబినేషన్ అంటే ఎప్పుడు కొంచెం అంటే వాటర్ ఎక్కువ ఉన్న వెజిటబుల్స్ తో గానీ అట్లా చేసుకొని పొడి కూరల్లాగా చేసుకుంటూ ఉంటాము. ఇప్పుడు సొరకాయ గానీ సంథింగ్ ఇట్లాంటి వాటితో అంటే కొంచెం బాగా పట్టేసుకుంటుంది. సో ఇక్కడ ఏంటంటే ఈ రోజు రాజుగారు మనకి చక్కగా కొంచెం డ్రై టైప్ లో వస్తుంది కదా రాజుగారు ఇది మనకి. సో అలా చూపిస్తున్నారు. సో నైస్. ఓకే, సో చామదుంపలు. సో తెలగపిండి అంటే అలాంటి కాంబినేషన్స్ లో నచ్చని వాళ్ళకి ఇట్లా మనకి ఎలాగూ ఇలా రోస్టెడ్ గా చాలా మందికి ఇష్టపడుతూ ఉంటారు. అండ్ ఇలాంటివి ఏంటంటే మనకి సైడ్ డిష్ గా బాగుంటుంది అండ్ పొడి ఉంటుంది కాబట్టి చక్కగా అన్నంలో కలుపుకోవచ్చు. అండ్ ఈ ముక్కలు బాగా ఇట్లా డీప్ ఫ్రై అయిపోతే ఇవేంటంటే నంచుకోవడానికి కూడా మనకి బాగుంటాయి కాబట్టి ఇది ట్రై చేయొచ్చు వన్స్ ఇన్ ఎ వైల్. అంటే డీప్ ఫ్రై అమ్మో అనుకుంటే మామూలుగా షాలో ఫ్రై అయినా కూడా చేసుకోవచ్చు వీటిని. చేసేసుకోవచ్చు. సో ముందుగా ఏంటంటే మనం ఇవి కొంచెం మనకు ఫ్రై అయితే ఆ పైన కొంచెం క్రంచీగా వస్తే మనం తీసేసుకోవచ్చు అండి. సో లేకపోతే అంటే ఇలా ఉడికించిన వాటితో చేసుకుంటే మనకు ముద్ద కూరలా వచ్చేస్తుంది. సో డ్రైగా రాదు. సో కాబట్టి కొంచెం మనకు ఫ్రై కావాలి. సో ఫ్రై టైప్ లో కావాలంటే ఇలా చేసుకోవాలి. ఎస్. సో ఇవి ఇప్పుడు మనకి బాగా వేగితేనే నెక్స్ట్ ప్రాసెస్ కదా రాజు గారు? అవునండి. సో రాజు గారు వేగిపోయాయా? కొద్దిగా అండి. సో ఇది అటువైపు మార్చేసుకుందాం. ఓకే. సో ఓకే, సో చామదుంపలు వేగుతూ ఉంటాయి. సో ఇక్కడ మనం పోపు పెట్టేసుకుందాం. ఓకే. సో కొద్దిగా నూనె. సో ముందుగా ఎండుమిరపకాయలు. ఓకే. అలాగే పోపు దినుసులు. ఏదేమైనా అంటే డీప్ ఫ్రై చేస్తే ఆ టేస్టే వేరు కదా రాజు గారు?
టేస్ట్ ఓకే అనుకుంటే ఆ, సో పర్లేదు డీప్ ఫ్రై చేసుకోవచ్చు అంటే టేస్ట్ వరకు. ఆ, బాగా టేస్టీగా కావాలి అనుకుంటే డీప్ ఫ్రై చేసుకోవచ్చు. ఎందుకంటే మనకి రోస్టెడ్ ఐటమ్స్ ఎంత బాగుంటాయో తెలుసు కదా. సో దీంట్లో పచ్చిమిరపకాయలు, ఓకే. వెల్లుల్లి రెబ్బలు, ఎందుకంటే ఇక్కడ ఈ చామదుంపలు వేగుతుంటే ఎంత కమ్మటి స్మెల్ వస్తుందో. ఓకే, కరివేపాకు అండి. అండ్ ఎప్పుడు కూడా మనం తెలగపిండి కాంబినేషన్లో ఏది చేసుకున్నా కూడా కొద్దిగా వెల్లుల్లిపాయలు ఎక్కువ ఉంటే బాగుంటుంది. అంటే కాంబినేషన్ బాగా కుదురుతుంది. సో మనకి జనరల్గా ఈ తెలగపిండికి వెల్లుల్లి కాంబినేషన్స్కి ఏదో లింక్ ఉన్నట్టుందండి. ఎందుకంటే మనం తెలగపిండి కాంబినేషన్లో ఏ కూర చూసినా, అంటే అది ఇట్లా పొడి కూర అవ్వచ్చు, లేకపోతే ఫ్రై అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు, వెల్లుల్లి మాత్రం చాలా ఎక్కువ కనిపిస్తాయి, వెల్లుల్లి రెబ్బలు. ఎందుకంటే టేస్ట్ చాలా బాగా సెట్ అవుతుంది కాబట్టి. ఇప్పుడు వేసేనా రాజు గారు? వేసేసుకున్నామండి. వేగిపోయాయి చామదుంపలు, గలగల సౌండ్ వస్తున్నాయి. వీటి మీద చక్కగా ఉప్పు కారం జల్లుకొని తిన్నా ఎంత బాగుంటుందో. చాలా సూపర్ గా ఉంటుంది. అంటే ఎప్పుడు తినమని కాదు కానీ అప్పుడప్పుడు ఇలా తింటే బాగుంటుంది. జనరల్గా ఈ చామదుంపలు ఇట్లాంటివి కూరలు చేస్తే అందరికీ నచ్చవు, ఎందుకంటే జిగురు ఉంటుంది, అంటుకుపోతుంది, ముద్దయిపోతుంది అని. సో ఇప్పుడు కాస్త ఉప్పు అండి. సో ఎన్ని వేసినా ఇది కంపల్సరీ వేయక తప్పదు. కంపల్సరీ వేయక తప్పదు, చూసి వేసుకోవాలి. చూసి వేసుకోవాలి. సో అలాగే కొంచెం కారం, ఓకే, సో కొద్దిగా పసుపు, చామదుంపలు ఏమైనా బాగా వేయించాను నేను. అంటే బాగా క్రిస్పీగా మంచి సౌండ్ వస్తుంది కదా రాజుగారు. ఎస్. సో ఇట్లా అంటే మనం తెలగపిండి లేకపోయినా ఇది ఇట్లా సైడ్ డిష్ గా తినడానికి కూడా మనకి చాలా బాగుంటుంది. సో ఇప్పుడు ధనియాల పొడి. సో ఇవన్నీ మనకి ఎక్స్ట్రా టేస్ట్లు. సో ఇలాంటివన్నీ యాడ్ చేసుకుంటే ఏంటంటే మనకి బాగుంటుంది. అలాగే కొద్దిగా జీలకర్ర పొడి. ఇవి ధనియాల పొడి, జీలకర్ర పొడి ఒకసారి చేసి పెట్టేసుకుంటే మనకి రెగ్యులర్ గా కూరల్లో వాడుకోవడానికి కూడా బాగుంటుంది. సో చివరిగా తెలగపిండి. అండ్ ఈ తెలగపిండి కూడా అంటే మంచిది కదా అని ఎక్కువ కూడా తినేయకూడదండి, కొంచెం ఒగరు వస్తుంది. అంటే ఒక వెగట్ వచ్చేస్తుంది. సో మనం తీసుకున్న వెజిటేబుల్ క్వాంటిటీకి తగ్గట్టుగా ఆ ముక్కలకి బట్టి కొంచెం ఇట్లా దీంట్లో కొంచెం కొద్దిగా ఎక్స్ట్రా ఉంటే పర్లేదు. మరి మంచిది కదా అని చెప్పి గిన్నెలు వేసేసుకున్నాం అనుకోండి, తినలేం, వేస్ట్. ఓకే. సో కొద్దిగా కొత్తిమీర, స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాం. ఓకే, పైన కూడా కొద్దిగా కొత్తిమీర. సో తెలగపిండి చామదుంప వేపుడు ఫ్రై రెడీ. ఓకే అండి, మరి తెలగపిండి చామదుంప ఫ్రై రెడీ అయిపోయింది. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. తెలగపిండి చామదుంప ఫ్రై తయారు చేసే విధానం. ముందుగా ఉడికించిన చామదుంపలు కాగే నూనెలో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. ఒక పాన్ లో నూనె వేసి ఎండుమిరపకాయలు, పోపు దినుసులు, తరిగిన పచ్చిమిరపకాయలు, వెల్లుల్లి రెబ్బలు, కరివేపాకు వేసి వేయించాలి. దీనిలో వేయించిన చామదుంపలు, ఉప్పు, కారం, పసుపు వేసి వేగనివ్వాలి. తర్వాత ధనియాల పొడి, జీలకర్ర పొడి, తెలగపిండి వేసి బాగా కలుపుకోవాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే తెలగపిండి చామదుంప ఫ్రై రెడీ.